హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేతి. జీవితంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతుడుగానే మిగిలిపోతున్నారు. ఇక జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. గుర్తుంచుకోండి, మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటికి వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. మీకు అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో, అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడం నిజమైన వ్యక్తిత్వం అనిపించుకుంటుంది. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. అలాగే మీరు చెప్పినట్ట లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిదవ్వాలి. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకు అంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. నిజమే కదండి. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు. కానీ అది పొగరు కాదు, ఆత్మ గౌరవం అనిపించుకుంటుంది. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళేవారు, వారు నిన్ను బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే అది మంచిది కాదు. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకు అంటే చెడు శుభాలతో మొదలై కష్టపాలు చేస్తుంది. అలాగే మనిషి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. కాబట్టి ఎవరూ కూడా కష్టాలు పాలవ్వద్దు. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు. మరికొందరు రికార్డులు సృష్టిస్తారు. చేతిలో చిల్లి గవ్వలేకపోతే నిన్ను కన్నా తల్లిదండ్రులైనా సరే, నీవు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చెయ్యరు. నిజం చెప్పాలి అంటే డబ్బు లేకపోతే నీవు ఎవ్వరికీ అవసరం లేదు. గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. అలాగే స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మార్చేయగలదు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధని మోయాలంటే గుండె బలంగా ఉండాలి. ఇక మళ్ళీ మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు. డబ్బు లేని మనిషిని ఒక చెత్తలా చూస్తారు. మనం జీవితంలో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. గుర్తుంచుకోండి. ఇక ఒక్క విషయం, ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఒక విలువ ఉందని అర్థం చేసుకోండి. ఇక నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. నిజమే కదండి. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేదు. ఏ బంధానికి అయినా కావలసింది ప్రేమ, నమ్మకం. అవి ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు, ఏ ఇబ్బంది లేకుండా. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండేవారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువ ఏంటో అది ఖచ్చితంగా తెలియదు. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలో మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్ని మార్చుకోకూడదు. భార్య మనసుతో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ ఆ భర్త తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తను ఏడుస్తూ బాధపడుతుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ముందుగా ఓపిక ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. గుర్తుంచుకోండి, అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పదైనది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం,
చాచిన తర్వాత చూపించినా వ్యర్థమే. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. నిజమే కదండి. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోవద్దు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యొద్దు. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. గుర్తుంచుకోండి. ఇక ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. గుండెల్లో బాధని పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడు, నిన్ను ఎవరూ నమ్మరు. అదే అన్ని అబద్ధాలు చెప్పి చూడు, అందరూ నీ వెంటే ఉంటారు. ఇది ఎప్పటికీ మారని సత్యం. ఈగో అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండాలా నిన్నే మింగేస్తుంది. గుర్తుంచుకోండి. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు. ఇక మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారిపోతాడు. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళున్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళున్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారు అని. గుర్తుంచుకోండి. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనుకున్న ఆస్తిపాస్తుల బట్టి కాదు. ఇక కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించడం అలవాటు చేసుకుంటే ఎంతటి కష్టమైనా నీ ముందు తలవంచక తప్పదు. గుర్తుంచుకోండి. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణమవుతుంది. పురుషుడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా పురుషుడు బ్రతకలేడు. కారణం పురుషుడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి. పెళ్లికి ముందు తండ్రి, పెళ్లి తరువాత భర్త సరైన వాళ్ళు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. నిజమే కదండి. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. ఇక నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టమే. నిజమే కదండి. సమస్య ఎదురైతే వెతకాల్సింది కారణాలను కాదు, ఆ సమస్యను పరిష్కరించే మార్గాన్ని. గుర్తుపెట్టుకోండి. ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడిని అస్సలు నమ్మకు. ఎందుకంటే నీ గురించి వాళ్ళ దగ్గర కూడా చెప్పవచ్చు. ఇక కష్టం అంటే ఏంటో తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. మన కోసం ఎదురు చూసేవాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగేవాళ్ళు లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది మనం ఏం కోల్పోయాము అని. గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు. గెలిస్తే శిల్పివవుతావు, లేకపోతే శిల్పం అవుతావు. ఇక వయస్సు వల్ల గౌరవం తప్పక లభిస్తుంది, కానీ మర్యాద ప్రవర్తన వల్లనే వస్తుంది. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మతిమరుపు చాలా అవసరం. గుర్తుంచుకో. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకు అన్నారు మన పెద్దలు. నీకోసం ఎవరు రారు, ఏది చేయరు. నీకోసం నువ్వే ఉండాలి, నువ్వే చేసుకోవాలి. అది ప్రయత్నమైన, పోరాటమైన. ఇక ఈ ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని మాత్రమే ఎంచుకోండి. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. అర్థమైంది కదండి. ఇక ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. భార్య అలిగితే భర్త ఒక మెట్టు దిగి బ్రతిమలాడినంత మాత్రాన పోయేదేమీ లేదు. అంతకు మించిన ప్రేమ దొరుకుతుంది. భార్యపై కోప్పడితే బాధపడుతుంది, బ్రతిమలాడితే బిడ్డల ప్రేమను పంచుతుంది. ఇదే ఆడవాళ్ల నైజం. కాబట్టి భార్యను ఎంత బాగా చూసుకుంటే అంత ప్రేమ మీకు దొరుకుతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.